ఇవాళ సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద 2000 మంది రైతులతో రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రులు. ఏం రామయ్య, ఎటో హడావిడిగా పోతున్నారు? రైతు భరోసా సంబరాలకు పోతున్నాం. దానికే అంత హడావిడిగా పోతున్నారా? మా ప్రభుత్వం కూడా ఇచ్చింది కదా. ఏంది మీ బీఆర్ఎస్ ఇచ్చింది? సాగు పనులు అయిపోయినాక 30 తిప్పలు పెట్టిస్తే ఏం ఉపయోగం? అదేంది అట్లంటారు? రుణమాఫీ కూడా చేసినాం కదా. మీరు రుణమాఫీ పేరుతోటి వడ్డీలు పెరిగేదాకా కావాలని లేట్ చేసి రైతులను ఎట్లా ముంచారో అందరికీ ఎరికే. మనం పోదాంపా, వీళ్లతో ఏంది? అదేంది రామయ్య, మా పార్టీని అట్లా తీసేస్తావు? శేఖరు, ఏమన్నంటే నీకు బాధ అవుతుంది. మనం రోజు పొద్దుగాలనే మొఖాలు చూసుకునేటోళ్ళం. కానీ ఉన్న మాట కుల్లగా చెప్తా, రేవంత్ అన్న రుణమాఫీ చేసిండు, ధాన్యం కొన్నాడు, బోనస్ వేసిండు. ఇక అంతేకాదు, ఇప్పటిదాకా 18 నెలల్లో 1,04,000 కోట్లు రైతుల కోసం ఇచ్చిండు. 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు రైతులకు పెట్టుబడి సాయం చేసిండు. ఇప్పుడు చెప్పు, మేం రైతు భరోసా సంబరాలకు పోవాలనా అద్దా? నీకు కూడా రైతు భరోసా పైసలు పడ్డాయి కదా శేఖరు, నువ్వు కూడా పింకు కండువ వారేసి రా పోదాం. రైతు మంచిగుంటేనే రాజ్యం మంచిగుంటది. గదే రేవంత్ అన్న చేస్తున్నాడు. మీరు పోన్రి, నేను మెల్లగా వస్తా.